హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఏంటి అంటే నిన్న ఈ జాగ్రఫీ ప్రిలిమ్స్ బేస్డ్ జాగ్రఫీ ఎంసీక్యూస్ అనేది సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రిలిమ్స్లోని మనకి జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్లోని 30 మార్క్స్ అనేవి ఉండబోతున్నాయి. ఆ 30 మార్క్స్ అనేవి మన ఈచ్ టాపిక్ని కూడా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతాడు, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టాపిక్ని మనం ఇన్ డీప్గా కవర్ చేసే విధంగా నేను ఎంసీక్యూస్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. So thank you for your response yesterday, and I'm really so thankful to you also. అండ్ అలానే నేను మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను కవర్ చేయాలి అనుకుంటే అదే విధంగా మీ నుండి నాకు సపోర్ట్ అనేది కూడా కావాలి, రైట్? సో మీరు కింద కామెంట్ బాక్స్లోని లైక్స్ అండ్ షేర్స్ కానీ చేసినట్లయితే అప్పుడు దట్ విల్ షో అస్ ఏంటి అంటే ఇంకా సిరీసెస్ తీసుకొని రావాలి అని. అండ్ ఫర్దర్గా మీరు ఇంకా ఎంకరేజ్ చేయడం ద్వారానే నేనేంటి అంటే ఇంకొన్ని క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేయడానికి కానీ అదర్ సబ్జెక్ట్స్ తీసుకొని రావడానికి కానీ నాకు స్కోప్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో జస్ట్ నిన్న నేను క్వశ్చన్ డిస్కంటిన్యూస్ గురించి పెట్టడం జరిగింది. సో నేను అప్పటికే మీకు చెప్పాను. సో అప్పటి నుండి మనం క్రస్ట్ లేయర్ నుండి లాస్ట్ అవుటర్ కోర్ ఇన్నర్ లేయర్ వరకు కూడా సిఎంఆర్జిఎల్ అనే ఫార్ములా గుర్తుంచుకోమన్నాను. సో దాన్ని బట్టి కాన్రాడా, మోహోనా, లేకపోతే రేపేటినా, గూటెన్బర్గా డిస్కంటిన్యూటా, లేమాన్ డిస్కంటిన్యూట్ అనేది మీకు తెలుస్తుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో అయినా సరే స్టిల్ 1% రాంగ్ పెట్టడం అనేది ఓకే నేను క్వశ్చన్ అది అడగలేదు కదా నిన్న. సో మెటీరియల్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దాని గురించి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. వి షల్ సీ నౌ. పావని మూర్తి, ఎస్ మ్యామ్, అదర్ ప్రిలిమ్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయండి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఐ విల్ కవర్. ఐ ట్రై టు కవర్ మై లెవెల్ బెస్ట్, బట్ ఎట్ ద సేమ్ టైం మీ నుండి రెస్పాన్స్ అనేది కూడా నాకు అదే విధంగా ఉంటే that will be helpful to me. And Ramesh Babu garu, thank you ma'am, this is helpful for us. We need number of questions. This is my humble request ma'am, don't take gap. Falling meteorites, D answer. D, falling meteorites is the indirect source of information to know the interior of the earth anedi correct option. And you're most welcome Ramesh Babu garu, thank you so much for your extra support also. Definitely I will try to increase the number of questions, but first of all the same thing అంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మీ నుండి కూడా అంతే రెస్పాన్స్ ఉంటే, రీచబిలిటీ పెరిగితే ఇంకా నేను ఇంక్రీజ్ అనేది చేయగలను. సో ప్లీజ్ ట్రై టు షేర్ ద వీడియోస్ ఆల్సో. అండ్ మున్ని గారు, ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీటియోరైట్స్, వెరీ గుడ్. అండ్ డైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి, ఇండైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి నేను చాలా క్లియర్గా మీకు డిఫరెన్సియేషన్ అనేది చెప్పాను. సో దాన్ని బట్టి అయినా సరే మీరు ఏంటి అంటే ఎగ్జామ్లోని మనం చదువుకున్న మెటీరియల్స్ అనేవి లేకపోయినా వాడు ఇంకేదైనా కవర్ చేసినా దాన్ని బట్టి అయినా సరే మీరు ఎలిమినేట్ చేసే పొజిషన్లో ఉండాలి. వెరీ గుడ్ ముని గారు. కృష్ణ, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్, బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి ప్లీజ్. యా ష్యూర్ కృష్ణ గారు, యాజ్ లైక్ ఆల్రెడీ సెడ్, మీరు షేర్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం ద్వారా రీచబిలిటీ అనేది పెరిగితే నేను డెఫినెట్లీ ఇంకా క్వశ్చన్స్ అనేవి నేను ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. టాపిక్ అనేది ఎగ్జామ్ అయ్యే లోపల నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను జాగ్రఫీ. ఓకే వాసు, థ్యాంక్స్ మేడం, వీ నీడ్ కంటిన్యూటీ మ్యామ్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Sai Kumar, yes ma'am, remaining subjects also definitely. And Sudarshan, meteorites, very good. And Fanindra Kumar, option D, very good, correct, meteorites. Vijay garu, so B option pettaru, that is volcanoes ane option. బట్ వోల్కెనోస్ అనేది ఏంటి, డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వోల్కెనోస్ ద్వారా మనకి మాగ్మా, లావా ఏదైతే ఉందో అది మనకి ఎర్త్ బయట దొరుకుతుంది. సో ఆ బయట దొరికిన దానివల్ల మనకి లోపల నుండి బయటకి మెటీరియల్ అనేది వస్తుంది. ఆ మెటీరియల్ని స్టడీ చేయడం ద్వారా మనకు ఎర్త్స్ ఇంటీరియర్ తెలుస్తుంది. సో డెఫినెట్లీ మనకి అదేంటిది డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఎందుకంటే మెటీరియల్ మన చేతుల్లో ఉంది కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో ఈరోజు ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం 2023 రీసెంట్ సిలబస్ ఏదైతే రివైజ్డ్ సిలబస్ ప్రొవైడ్ చేశారో ఆ సిలబస్ని సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించడం అనేది జరిగింది. అది ఇప్పుడు మీకు రికార్డెడ్ ప్రిలిమ్స్లో 7,000 రూపాయలకి అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయలకి ఉందన్నమాట. అండ్ అలానే దిస్ కమ్స్ విత్ ది ఫ్రీ టెస్ట్ సిరీస్. సో దాని ద్వారా ఏంటి అంటే ఎప్పటికప్పుడు టెస్ట్ సిరీస్ రావడం ద్వారా మీ అంటే కరెక్ట్ ఆప్షన్స్ పెడుతున్నామా, రాంగ్ ఆప్షన్స్ పెడుతున్నామా అనేది మీకే అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడంలోనే మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా?
అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆల్సో ఇస్ దేర్. మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. సో ఎగ్జామ్ అనేది వెరీ సూన్ ఉండబోతుంది, అందుకే మీరు ఫర్దర్గా ఎటువంటి రిస్క్ అనేది తీసుకోకుండా త్వరగా జాయిన్ అయ్యి టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకొని క్లాసెస్ మీకు ఏ టాపిక్స్ అయితే డౌట్స్ ఉన్నాయో ఆ క్లాసెస్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ సో టుడేస్ క్వశ్చన్స్. వెల్కమ్ టు గ్రూప్ 2 జోగ్రఫీ బేస్డ్ ఎంసీక్యూస్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ మీకు క్లాస్ కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. Okay, so we shall see the first question. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లేమ్యాన్ డిస్కంటిన్యూడ్. మేడం ఆల్రెడీ ఒకసారి చెప్పారు కదా, ఎందుకు నిన్న ఆల్రెడీ మనకి ఏంటి అంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ గురించి సంథింగ్ ఒక డిస్కంటిన్యూటీ మీద ఒక క్వశ్చన్ పెట్టడం జరిగింది. బట్ నేను మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు నేను పెడుతున్నాను అంటే సో దాట్ మనం ఎన్నిసార్లు రివైజ్ చేస్తే ఎగ్జామ్కి ముందు మనం ఎన్నిసార్లు రివైజ్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం తెలుసుకోగలిగితేనే క్వశ్చన్స్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే స్కిల్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయడానికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి CMRGL కాన్రాడ్, మోహో డిస్కంటిన్యూటీ, రెపెటీ, గుటెన్బర్గ్, లేమ్యాన్ డిస్కంటిన్యూటీ. ఇవి వచ్చేసరికి నేను మళ్ళీ మీకు గుర్తుండడానికి అని చెప్పేసి టాప్ టు బాటమ్ CMRGL అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కాన్రాడ్ అనేది ఏంటి అప్పర్ అండ్ లోవర్ క్రస్ట్కి, వేరాస్ క్రస్ట్కి అప్పర్ మ్యాంటిల్కి మోహో, అప్పర్ అండ్ లోవర్ మ్యాంటిల్కి రెపిటీ. గూటెన్బర్గ్ వచ్చేసరికి లోవర్ మ్యాంటిల్ అండ్ అవుటర్ కోర్ అనమాట. అలానే లేమన్ అనేది లాస్ట్ డిస్కంటిన్యూటీ అవుటర్ అండ్ ఇన్నర్ కోర్, ఓకేనా. సో ఈ డయాగ్రామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. సో డెఫినెట్లీ ఐ హోప్ దట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుండి క్వశ్చన్స్ కానీ పెట్టాలి అనుకుంటే డిస్కంటిన్యూటీస్ గురించి కానీ లేదంటే మినరల్స్ ప్రజెంట్ ఇన్ దిస్ లేయర్ గురించి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక పర్టికులర్ టాపిక్లో క్వశ్చన్స్ అనేవి మోస్ట్ హై ప్రొబాబిలిటీ ఈస్ దేర్ టు ఆస్క్. ఓకే, సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఇది అర్థమై ఉంటుంది. లేమ్యాన్ డిస్కంటిన్యూటీ ఏంటి? లేమ్యాన్ ఇట్స్ లాస్ట్ మనకి ఉన్న కోర్, లాస్ట్ అంటే ఇన్ ద సెన్స్ మనకు ఆర్డర్లోని. వీరాజ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లోకి వెళ్ళేసరికి దిస్ ఈస్ ద డీపెస్ట్ లేయర్ అనమాట, సెంటర్ ఆఫ్ ది ఎర్త్లో మనకున్న లేయర్ ఏంటి? కోర్. దాన్ని బట్టి ఎల్ వచ్చేది ఏంటి మనకి? అవుటర్ అండ్ ఇన్నర్ కోర్. ఓకే, సో సి బౌండరీ బిట్వీన్ ఇన్నర్ అండ్ అవుటర్ కోర్ ఇస్ ద ఆప్షన్. సో ఈ విధంగా మీరు ఇవాల్యుయేట్ చేసుకున్న కాన్రాడ్ అంటే ఏంటి, లేమన్, మోహో, రెపెటీ, గుటెన్బర్గ్ అనేది మీకు అర్థమైపోతుంది. సో ఎల్కి మీద జీ ఉంది, గుటెన్బర్గ్ అని అడిగాడు అనుకోండి, ఆబ్వియస్లీ అవుటర్ కోర్ అనమాట ఫస్ట్ వస్తుంది, తర్వాత దానికి బయట మ్యాంటెల్ అనమాట. ఓకే, సో ఆ విధంగా మీరు చదువుకోవడానికి ట్రై చేయండి, ఇన్నర్ మ్యాంటెల్ వస్తుంది. నెక్స్ట్ ఆబ్వియస్లీ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఆప్షన్ మనం ఏం చెప్పుకున్నాం? CMRGL. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకున్నారా? సింపుల్గా మీరు ఆన్సర్ రాయగలరు. లేమన్కి ముందు జీ అంటే డెఫినెట్లీ అవుటర్ కోర్ అనేది మీకు ఆప్షన్లో ఉండాలి. అవుటర్ కోర్ అనేది ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఈ రెండిట్లో లేదు, ఇది లేదు. సో ఆబ్వియస్లీ సి ద బౌండరీ బిట్వీన్ ఇన్నర్ అండ్ అవుటర్ కోర్ కాదు, 1 సెకండ్. సో కోర్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉంది? 1 సెకండ్. సో మ్యాంటిల్ తీసేయచ్చు, మ్యాంటిల్ అండ్ క్రస్ట్ ఉంది, అలానే అప్పర్ అండ్ లోవర్ మ్యాంటిల్ ఉంది. ద బౌండరీ బిట్వీన్ మ్యాంటిల్ అండ్ కోర్, ఎందుకంటే ఇన్నర్ అండ్ అవుటర్ కోర్ మనకు ఆప్షన్ అనేది తెలుసు. లేమ్యాన్ డిస్కంటిన్యూటీ లాస్ట్ కదా, అది కోర్ అనేది మనకి సెంటర్ ఆఫ్ ద లేయర్ కాబట్టి సో సి తీసేయచ్చు. ఈ విధంగా ఎలిమినేషన్ స్కిల్స్ ద్వారా కూడా మనం ఏంటంటే ఆప్షన్స్ని పెట్టచ్చు అనమాట. ద బౌండరీ బిట్వీన్ మ్యాంటిల్ అండ్ కోర్, అది కూడా ఏ మ్యాంటిల్? ఇన్నర్ మ్యాంటిల్. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఇన్నర్ మ్యాంటిల్ అన్నా అవుటర్ మ్యాంటిల్ అన్నా అది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో డిస్కంటిన్యూటీ ఉంది, ఇది మీరు ఆప్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్లోని వీడియో ఎలా అనిపిస్తుంది, మీకు యూస్ఫుల్గా ఉందా లేదా, అండ్ అలానే ఈ ఆన్సర్ అనేది కూడా రిపీటెడ్ డిస్కంటిన్యూటీ, అలానే CMRGL ఫుల్ ఫామ్ కూడా రాయడానికి ట్రై చేయండి. కాన్రాడ్, మోహో, రెపెటీ, గుటెన్బర్గ్, లేమ్యాన్, CMRGL. సో దాట్ మీకు మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుండి ఏ క్వశ్చన్స్ అడిగినా సరే సింపుల్గా మీరు రాయగలరు. రెపెటీ డిస్కంటిన్యూటీ ఆప్షన్ ఏ, ద బౌండరీ బిట్వీన్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్, ద బౌండరీ బిట్వీన్ మ్యాంటిల్ అండ్ కోర్,
ద బౌండరీ బిట్వీన్ ఇన్నర్ అండ్ అవుటర్ కోర్, ద బౌండరీ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ మ్యాంటల్. ఓకేనా? సో ఏంటి సిఎంఆర్, కాండ్రాయిడ్ అప్పర్ అండ్ లోవర్ అండ్ అవుటర్ క్రస్ట్, తర్వాత క్రస్ట్కి మ్యాంటల్కి. సో రిపీట్ మీకు గుర్తు రావాలి ఏంటి ఎక్కడ లేయర్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అలానే సిఎంఆర్ జెల్ ఫుల్ ఫామ్ కూడా రాయండి, సో దట్ అది మీకు మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఏ క్వశ్చన్ దీని మీద అడిగినా సరే మీరు సింపుల్గా రాసే స్కోప్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం 2023 సిలబస్ అనేది సివిల్స్ ఫ్యాకల్టీ చేత కవర్ చేయించడం జరిగింది. అది ఇప్పుడు మీకు రికార్డెడ్లోని ప్రిలిమ్స్ 7,000 రూపాయలకి, రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయితే 10,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ వీటితో పాటు మీకు కాంప్లిమెంటరీగా ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనం కరెంట్ అఫైర్స్ కానీ, జోగ్రఫీ కానీ, నెక్స్ట్ నేను స్టార్ట్ చేయబోయే టాపిక్స్ కానీ మనం ఎంత డీప్లో క్వశ్చన్స్లోనే కవర్ చేస్తున్నామంటే క్లాసెస్లో ఇంకెలా కవర్ చేస్తామో ఆలోచించుకోండి. సో వీటిని మీరు యూజ్ చేసుకొని కమింగ్ వచ్చే నోటిఫికేషన్ని ఎలా అయినా క్లియర్ చేయాలి అనేసరి డెఫినెట్లీ మీకు స్కోప్ అంటే మీకు ఇంటెన్షన్ ఉన్నట్లయితే త్వరగా జాయిన్ అయ్యి క్లాసెస్ని బెటర్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈసారి మనకి జోగ్రఫీ, హిస్టరీ అని యాడింగ్ పాయింట్స్, సొసైటీ కానీ అవి మీకు చాలా డెప్త్లో మనం కవర్ చేయడం జరిగింది. ఏ క్వశ్చన్ వచ్చినా సరే 30 out of 20+ క్వశ్చన్స్ అనేవి మీకు టార్గెట్ చేసేలా ఉండాలి. సో ఓవరాల్ 150కి 100+ కానీ వచ్చినట్లయితే డెఫినెట్లీ క్లియర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి విల్ బి ఎలిజిబుల్. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది మీకు మెయిన్స్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సమ్ టైమ్స్ కోర్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్. మేడం అదేంటది, దీన్ని కోర్కి ఇంకొక పేరు ఉందా? కోర్కి ఇంకొక పేరు అని కాదు. సో వీడి ఇక్కడ క్వశ్చన్ కూడా ఏమడిగాడు, కొన్నిసార్లు కోర్ని ఎలా రిఫర్ చేస్తారు. నాట్ జస్ట్ కోర్, మనకి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లోని 3 లేయర్స్ అనేవి ఉండడం జరిగింది. ఏంటేంటి? క్రస్ట్, మ్యాంటిల్, కోర్. అయితే ఈ మూడిట్లో కూడాను అయితే ఏ విధంగా ఈ లేయర్స్ని డిఫరెన్షియేట్ చేశారనుకుంటున్నారు? ఎందుకు ఇలా పలానా 100 కిలోమీటర్స్ వరకు క్రస్ట్ అని, తర్వాత 2900 కిలోమీటర్స్ వరకు మ్యాంటిల్ అని, ఆ తర్వాత లేయర్ కోర్ అని చెప్పేసి ఎందుకు పెట్టారు? అండ్ అవుటర్ అండ్ ఇన్నర్ కోర్ అని, అవుటర్ అండ్ ఇన్నర్ మ్యాంటిల్ అని, అప్పర్ అండ్ ఇన్నర్ క్రస్ట్ అని ఎలా పెట్టారు? బికాజ్ ఆ డిఫరెన్సియేషన్ అనేది ఏ విధంగా వచ్చింది? ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్ థింగ్ టెంపరేచర్ అండ్ ఇంకొకటి ప్రెషర్ బేసిస్. ఈ రెండు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఆబ్వియస్లీ ద మినరల్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ లేయర్. సో ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఒక్కొక్క లేయర్లోని ఒక్కొక్కటి ఉండడం జరిగింది. సో దాన్ని బట్టి లేయర్స్కి నేమింగ్ అనేది కూడా చేయటం జరిగిందనమాట. అవే సియాల్, సీమా అండ్ నీఫే. సో సియాల్ సిలికాన్ అండ్ అల్యూమినియం లేయర్ అనమాట. అండ్ సిలికాన్ అండ్ మెగ్నీషియం, నికెల్ అండ్ ఫెరస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఐరన్. ఓకే, సో దీన్ని బట్టి లేయర్స్ అనేవి పెట్టడం జరిగింది. సియాల్ ఎందుకంటే ఇక్కడ అల్యూమినియం అండ్ సిలికాన్ డిపాజిట్స్ తాలూకా డామినేషన్ అనేది ఎక్కువ. అలానే నెక్స్ట్ సీమా ఎక్కడి వరకు? మ్యాంటల్ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి నీఫా లేయర్. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ ఇప్పుడు మీకు కోర్ అనేసరికి ఇన్నర్ లేయర్, ఆబ్వియస్లీ దాంట్లో ఏముంటుంది? నీఫే లేయర్. మిగతావన్నీ కూడా ఇక్కడైతే మరీ కామెడీగా సియాల్ అండ్ సీమా ఇచ్చాడు. ఎందుకంటే సమ్ టైమ్స్ అందరూ కూడా ఓకే క్రస్ట్ మ్యాంటిల్లో ఏదైతే ఉందో కోర్లో కూడా అలానే ఉంటుందని కన్ఫ్యూజ్ అవుతారని అలా ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సియాల్, సీమా, నీఫే ఈ పదాలు గుర్తుపెట్టుకున్నారంటే సింపుల్గా లేయర్స్ గురించి కూడా మీరు రాయగలరు. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్? సో నేను ఆల్రెడీ చెప్పాను, దాంట్లో ఉన్న మినరల్స్ బేస్డ్ బట్టి ఎట్సెట్రా వాటి బట్టి ఆ లేయర్స్కి నేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది, వాటి టెంపరేచర్ బేసిస్కి పెట్టి కూడా. సో క్రస్ట్ అనేది మనకు తెలుసు, ఒకటి కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది, ఇంకొకటి ఓషియానిక్ క్రస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు ఓషన్స్ కూడా ఉంటాయి, కాంటినెంట్స్ అనేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సియాల్, సీమా వచ్చేసరికి హైలీ దే ఆర్ ఏంటి
సాలిడ్ మెటీరియల్స్. వేరాస్ కోర్కి వచ్చేసరికి మనకి ఏంటి అంటే అవుటర్ అండ్ ఇన్నర్ కోర్ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. అవుటర్ కోర్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మిగతాదంతా కూడా మీకు హైలీ లిథోస్ఫియర్ డామినెన్స్ అనేది ఉంటుంది. దో సమ్ లిక్విడ్ అనేది ప్రెజెంట్ ఉన్నా సరే, బట్ టోటల్ అవుటర్ కోర్ ఈస్ లిక్విడ్ ఇన్ ద నేచర్. ఎప్పటి వరకు ఆల్మోస్ట్ ఇది ఒకవేళ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అన్నా సరే యూ నీడ్ టు రిమెంబర్ 2900 కిలోమీటర్స్ నుండి 5100 కిలోమీటర్స్ వరకు కూడాను అవుటర్ కోర్ అనేది ఉంది. ఈ అవుటర్ కోర్ అనేది ఆల్మోస్ట్ లిక్విడ్. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది, లైక్ ఇన్నర్ కోరా అవుటర్ కోరా లిక్విడ్ ఫామ్లో ఉంటుందని. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ అట్ ఆల్ ఎర్త్ సెంటర్లో లిక్విడ్ కానీ ఉన్నట్లయితే హౌ కెన్ ఇట్ అంటే అది ఏ విధంగా ఆ రౌండ్ సర్కిల్ స్పెరికల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేయలేదు. సో ఆబ్వియస్లీ సెంటర్లో సాలిడ్ మెటీరియల్ అనేది ఉంటేనే ఆ స్ట్రక్చర్ అనేది నిలుస్తుంది అనమాట. సో అక్కడే మీకు అర్థం అవ్వాలి. సో ఇన్నర్ కోర్ అనేది అంటే మిడిల్ సెంటర్ కోర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ సాలిడ్ అండ్ ఆ బయట ఉన్నది లిక్విడ్ ఫామ్. మిగతా వాటిలో లిక్విడ్ ఉన్నా సరే డామినెంట్ అనేది కోర్ కాబట్టి మనం కోర్ని ఏదైతే ఎస్పెషల్లీ అవుటర్ కోర్ని లిక్విడ్ ఫామ్ అని మనం చెప్తాం. ఓకేనా సార్? అండ్ ఈవెన్ అలానే ఎస్థనోస్ఫియర్ కూడా, బట్ ఎస్థనోస్ఫియర్ ఈజ్ అ లిటిల్ బిట్ వెరీ థిన్ లేయర్ అండ్ ఆల్సో ఈవెన్ దాన్ని ఎలా అంటాం మనం పల్చన్ లేయర్ అన్నట్టుగా మనం చెప్తాం అనమాట. దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఇన్ ద నేచర్. ఎటువంటివైనా సరే దాని నుండి వచ్చేయచ్చు అనమాట. సో దట్ మచ్ హౌ దట్ ట్రాన్స్పరెంట్ ఈస్. సో లేయర్ లిక్విడ్ ఫామ్లో ఉన్నదేంటి? ఎస్థనోస్ఫియర్, లోవర్ మ్యాంటల్, అప్పర్ కోర్ అండ్ లోవర్ కోర్. సో లోవర్ కోర్ వచ్చేసరికి సాలిడ్ అండ్ అప్పర్ కోర్ వచ్చేసరికి అవుటర్ కోర్ ఆర్ అప్పర్ కోర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఎలానే క్వశ్చన్స్ అనేవి కవర్ చేయాలి అంటే ప్లీజ్ డూ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ best, and prepare well for the exam. If you like the video, please do like, share and subscribe to LTX Classes channel. Have a good day. Take care.